సో దీన్నైతే మనం ఈ వీడియోలో అన్బాక్స్ చేద్దాం. సో ఇది వచ్చేసి హ్యుయాన్ అనే బ్రాండ్ నుండి ఒక డ్రాయింగ్ టాబ్లెట్. సో దీన్ని యూజ్ చేసుకొని మనం లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ అండ్ క్రియేటివ్ వర్క్ ఏదైనా దీన్ని యూజ్ చేసుకొని అది చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకు ఒకటి సో పెన్ లాంటిది అయితే ఒకటి వస్తుంది. సో దాంతో మనం మన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. క్రియేటివ్ వర్క్కి ఎక్కువ అయితే ఇది యూజ్ అవుతుంది. లైక్ ఫోటో ఎడిటింగ్స్, వీడియో ఎడిటింగ్స్, సో వీళ్ళకైతే ఎక్కువగా యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ రైటింగ్ కూడా మనం దీన్ని యూజ్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. సో రైటింగ్ పర్పస్లో కూడా ఇదైతే మనకి యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి అమెజాన్లో అయితే పర్చేజ్ చేశాను. అండ్ ప్రైస్ వచ్చేసి 2180 రూపీస్ అయితే పడింది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. సో ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేద్దాం అండ్ దీన్ని ఏ విధంగా అయితే వాడవచ్చు అండ్ రివ్యూ కూడా ఇందులో అయితే ఉంటుంది. అండ్ దీన్ని యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అండ్ ఇది వర్త్ అవుతుందా కాదా అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది మనకి బాక్స్ అయితే. ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఇమేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మేక్ యువర్ ఇన్స్పిరేషన్ రియాలిటీ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ క్రియేటివ్ పెన్ ట్యాబ్లెట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి HS64 అని చెప్పి మోడల్ నెంబర్ని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి హ్యుయాన్ అని చెప్పి బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ బాక్స్ కింద కూడా మనకి బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ బార్కోడ్ అండ్ బాక్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు, బట్ ఇది ఫేడ్ అవుట్ అయిపోయింది. అండ్ వెనకాల కూడా మనకి ఇక్కడ హ్యుయాన్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. వాళ్ళ వెబ్సైట్ అయినా, ఈమెయిల్ అయినా, సో అవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి హ్యుయాన్ అని చెప్పి బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఇటు సైడ్ HS64 అని చెప్పి బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఇంకా ఇది మనకి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి అయితే ఉంది ఇక్కడ. అండ్ బాక్స్ పైన కొంచెం దుమ్ము అయితే ఉంది. సో ఇక్కడ కొంచెం డస్ట్ అయితే పేరుకుపోయింది బాక్స్ పైన. అండ్ సో బాక్స్ కూడా చూసినట్లయితే మనకి అంత డస్టీ అయితే అనిపిస్తుంది. సో బాక్స్ అయితే సీల్డ్ ప్యాకే ఉంది. సీల్ అయితే బ్రేక్ చేయకుండా అనేది ఒకసారి అయితే ఈ సీల్ బ్రేక్ చేసి లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది ఓపెన్ చేద్దాం. సో ఫస్టే మనకి ఈ ట్యాబ్లెట్ అయితే కనిపిస్తుంది, రైటింగ్ ట్యాబ్లెట్ అయితే. సో దీన్ని తీసి పక్కన అయితే పెట్టేద్దాం. అండ్ ఇంకా మనకి మాన్యువల్ అయితే ఉంది. సో ఇది మనకి మాన్యువల్ వచ్చేసి. అండ్ సో ఇది వచ్చేసి కనెక్షన్కి సంబంధించిన కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. Type A to ఇది మైక్రో USB కేబుల్ అయితే ఉంది. అండ్ ఇది ఇంకోటి మనకి అడిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది Type C to Type A అయితే ఉంది. మనం మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా మనకి ఇక్కడ కొన్ని రింగ్స్ అండ్ హుక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి నిప్స్ అనుకుంటా, పెన్కి సంబంధించిన నిప్స్. సో ఇవి కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఒక 7-8 వరకు అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి పెన్కి సంబంధించిన నిప్స్. అండ్ ఇంకా మనకి ఇక్కడ పెన్ అయితే ఉంది, రైటింగ్ పెన్ అయితే ఉంది. సో ఇది మనకి పెన్ వచ్చేసి. అండ్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఇంకా మనకి అంతే బాక్స్లో అయితే ఇంకా ఏమో ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి మనం పెన్ అండ్ రైటింగ్ ట్యాబ్లెట్ ఓరివ్ అయితే చూసుకుందాం. సో ఫస్ట్ ఇది మనకి ట్యాబ్లెట్ అయితే ఇది ఒక మనకి కవర్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ట్యాబ్లెట్ అయితే. అండ్ ఇక్కడ మనకి బటన్స్ అయితే ఉన్నాయి, 4 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ హ్యుయాన్ అని చెప్పి బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కూడా మనకి కొంచెం మంచి ఫినిషింగ్తోనైతే వచ్చింది, స్మూత్ అయితే అనిపిస్తుంది. అండ్ మీరు క్లోజ్గా గమనిస్తే ఇక్కడ మనకి కొన్ని డాట్స్ అయితే ప్రొవైడ్ చేశారు దీనిపైన. సో మీకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి డాట్స్ అయితే, చిన్న డాట్స్ అయితే ఉన్నాయి. పైన మనకి ఈ కనెక్షన్ కోసం మైక్రో USB పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ అండ్ హుక్ చేసుకోవడానికి అయితే ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ కింద ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ పోర్ట్స్ కూడా మనకి ఒకటే పోర్ట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి గ్రిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 4 గ్రిప్స్ అయితే ఉన్నాయి. సో మనం టేబుల్ మీద పైనప్పుడు సో జరగకుండా ఉండడానికి అయితే యూజ్ అవుతాయి. సో ఈ గ్రిప్స్ అనేవి. సో ఇవి కూడా మంచిగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ క్వాలిటీ కొంచెం ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే వస్తుంది, అంత ప్రీమియం క్వాలిటీ అయితే లేదు. సో 2188 రూపీస్ అయితే దీనికి నాకు పడింది. సో ఆ ప్రైస్కి క్వాలిటీ అయితే కొంచెం తక్కువ క్వాలిటీ ఉందని చెప్పుకోవచ్చు. సో క్వాలిటీ ఇంకా కొంచెం మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. సో క్వాలిటీ అయితే కొద్దిగా తక్కువ ఉంది. అండ్ సో ఇవి మనకైతే ఇప్పటివరకు ఉన్న
బటన్స్ అయితే 4 బటన్స్ అయితే ఉన్నాయి. పెన్, సో ఈ పెన్ క్వాలిటీ అయితే కొంచెం బెటర్ క్వాలిటీ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పెన్‌కి కూడా. అండ్ ఈ పెన్‌తో రాసేటప్పుడు మనకి ఆ సౌండ్ అయితే వస్తుంది. సో ఈ సౌండ్ లేకుండా ఉంటే బాగుండేది, బట్ ఈ సౌండ్ అయితే వస్తుంది. ల్యాప్టాప్ కనెక్ట్ చేసి సో ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది అయితే చూద్దాం. సో ఇది మనకి ట్యాబ్లెట్ వచ్చేసి, అండ్ పైన మనకి కనెక్షన్ పోర్ట్ అయితే ఉంది, అండ్ ఇంకా 4 బటన్స్ అయితే ఉన్నాయి. సో ఇంతే, ఎక్కువ కాంప్లికేటెడ్ అయితే లేదు. అండ్ ట్యాబ్లెట్ పైన కూడా మనకి చిన్న చిన్న డాట్స్ అయితే ఉన్నాయి. సో అవి సెన్సార్స్ లాగా అయితే యూజ్ అవుతాయి అనుకుంటా. చాలా స్లిమ్గా అయితే ఉంది, వెయిట్ కూడా ఎక్కువ వెయిట్ అయితే లేదు. సో దీన్ని మనం ఇప్పుడైతే ఒకసారి ల్యాప్టాప్ కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి సో అందులో ఏదైనా ఒకటి అయితే క్రియేట్ చేద్దాం. అండ్ కనెక్ట్ చేయడం అయితే చాలా ఈజీ. లైక్ ఆ కేబుల్ ఉంది కదా, సో ఏదైతే టైప్ సి టు మైక్రో యూఎస్బి కేబుల్ ఉంది కదా, సో దాన్ని ఇక్కడ కనెక్ట్ చేసి అండ్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు మొబైల్ కనెక్ట్ చేయాలనుకుంటే సో అందులోనే మనకి టైప్ సి టు యూఎస్బి టైప్ ఏ ఓటీజీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఓటీజీని యూజ్ చేసుకొని మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా మనం ఈ కేబుల్ని ఫస్ట్ ల్యాప్టాప్ టైప్ ఏలో కనెక్ట్ చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి బటన్ అయితే, సో ఇక్కడ మనకు ఒక లైట్ అయితే అనిపిస్తుంది, వైట్ లైట్ అయితే వస్తుంది, కనెక్షన్ సక్సెస్ అయినట్టు లైట్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇది మనకి పెన్ వచ్చేసి, సో పెన్ కూడా అంత కాంప్లికేట్ అయితే లేదు. కొంచెం వెయిట్ కూడా లైక్ హెవీ వెయిట్ లేదు, నార్మల్ వెయిట్ లేదు, మీడియంలో అయితే ఉంది. సో ఎక్కువసేపు పట్టుకుంటే కొంచెం పెయిన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కనెక్షన్ చేసిన తర్వాత మనం ఎటువంటి యాప్స్ కానీ ఏవైతే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అయితే కనెక్ట్ అవుతుంది. సో ఒకవేళ మీరు ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే ఈ వర్క్ ఏరియా మొత్తం ఏదైతే ఉందో ఇది మొత్తం యూజ్ అవుతుంది. అదే మీరు మొబైల్ కనెక్ట్ చేసినట్లయితే ఓన్లీ మొబైల్ స్క్రీన్ వరకు, అంటే ఇంత మందం అయితే యూజ్ అవుతుంది. ఓన్లీ ఒక రెక్టాంగిల్ టైప్లో అయితే యూజ్ అవుతుంది. ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే మొత్తం అయితే యూజ్ అవుతుంది. సో మీరైతే ల్యాప్టాప్ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నా. సో అక్కడ మనకి ఈ స్టైలస్ అక్కడ మనకి ఈ పెన్ మనం ఇక్కడ మూవ్ చేసినప్పుడు అక్కడ ల్యాప్టాప్లో చిన్న వైట్ డాట్ అయితే మూవ్ అవుతుంది. సో అక్కడ ల్యాప్టాప్ స్క్రీన్ పైన, ల్యాప్టాప్ దానిపైన అయితే మీరు చూడవచ్చు వాల్పేపర్ పైన. అండ్ మనం ఈ పెన్ కరెక్ట్గా కొంత డిస్టెన్స్లో ప్లేస్ చేస్తే మాత్రమే ఆ డాట్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను కరెక్ట్ ఈ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తే మనకి డాట్ అయితే కనిపిస్తుంది. అదే కొంచెం పైకి డాట్ అయితే వెళ్ళిపోతుంది, అంటే ఆ సెన్సార్ అయితే డిటెక్ట్ చేయట్లేదు. సో కొంత లైక్ క్లోజ్ డిస్టెన్స్లో, క్లోజ్ రేంజ్లోనే సెన్సార్ అయితే డిటెక్ట్ చేస్తుంది. లైక్ ఇది 1 సెంటీమీటర్ కన్నా తక్కువ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 1 సెంటీమీటర్ కన్నా తక్కువ డిస్టెన్స్లో ఉంటేనే అదైతే డిటెక్ట్ చేస్తుంది. కొంచెం పైకి లేపినా కానీ అక్కడ మనకైతే అది వెళ్ళిపోతుంది. సో మనం ఎప్పుడు వర్క్ చేసినా కానీ లైక్ నియర్ డిస్టెన్స్లో వర్క్ చేయడానికి అయితే ట్రై చేయాలి. సో ఈ సైడ్ నుండి ఈ సైడ్కి తీసుకొచ్చేసరికి మన పెన్ అయితే పైకి వెళ్తుంది. సో ఆ పైకి వెళ్ళడం వల్ల అక్కడైతే మనకి అదైతే వెళ్ళిపోతుంది. అండ్ సో మీరు ఇక్కడ చూడవచ్చు, అక్కడైతే డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యి వస్తుంది. అండ్ మనం ల్యాప్టాప్లో ఏది ఓపెన్ చేయాలనుకున్నా కానీ దీన్ని యూజ్ చేసుకొని అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి లైక్ మనకి ఇక్కడ యాప్ ట్రే అయితే ఉంటుంది కదా, సో ఈ యాప్ ట్రే దగ్గర మీరు ఇక్కడ చూస్తే పెన్ అని చెప్పి అయితే వచ్చింది. అంటే ఈ పెన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుండి మనం వన్ నోట్, సో దీనికి సంబంధించి వన్ నోట్ అయితే ఉంటుంది. వన్ నోట్ కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అందులో ఏమైనా నోట్స్ ఉంటే ఆ వన్ నోట్ నుండి తీసుకోవడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్, అండ్ ఇది వచ్చేసి స్నిప్పింగ్ టూల్. ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుండి పెన్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఎడిట్ పెన్ మెన్యూ, పెన్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, సో ఇక్కడ పెన్ మెన్యూ పైన ట్యాప్ చేస్తే సో ఇక్కడ మనకి పిన్నెడ్ యాప్స్ అని చెప్పి ఉన్నాయి. అండ్ ఇంకా మనకి డిఫరెంట్ యాప్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనకి డిఫరెంట్ యాప్స్, అంటే మన సిస్టంలో ఉన్న యాప్స్ని కూడా మనం పిన్ చేసుకొని వాటిని తొందరగా యాక్సెస్ చేసుకోవడానికి అయితే వీలవుతుంది. అండ్ ఇంకా మనకి పెన్ సెట్టింగ్స్లోకి వెళ్తే సో ఇక్కడ మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ అయితే మనకి సెట్టింగ్స్లో అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుండి కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కువ సెట్టింగ్స్ అయితే లేవు. అండ్ హ్యూయాన్కి సంబంధించిన ఒక యాప్ కూడా అయితే మనకి ఉంటుంది, యాప్ సపోర్ట్ కూడా అయితే ఉంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో కూడా కస్టమైజేషన్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. సో దాని గురించి కూడా ఒకవేళ వీలైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ సో ఇవి మనకి విండోస్లో ఉన్న సెట్టింగ్స్ అయితే. టోటల్గా మనకి పెన్ యూజ్ చేసుకొని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. టోటల్ మన ల్యాప్టాప్నైనా, సిస్టమ్నైనా, మొబైల్ ఫోన్ అయినా, దేనైనా మనం ఈ పెన్ యూజ్ చేసుకొని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ట్రావెల్ అయితే ఎక్కువ ఉంది. లైక్ మనం పెన్ని ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళాలంటే చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కొంచెం అలవాటు కావాలి, కొంచెం యూజ్ అవుతే ఈజీగా అయితే అయిపోతుంది. అండ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వర్డ్. సో దీంట్లో మనం ఏమైనా
రాయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఇది మనకి ప్రెషర్ సెన్సింగ్తోనైతే వస్తుంది. సో మనం ప్రెస్ చేసి రాస్తే మనకి లైన్స్ అనేది థిక్గా అయితే వస్తాయి. అండ్ ప్రెస్ చేయకుండా రాస్తే లైన్స్ అనేది నార్మల్గా అయితే వస్తాయి. అండ్ ఇక్కడ నుండి మనం థిక్నెస్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మీడియం థిక్నెస్లో ఉంది. సో ఇది ప్రెస్ చేయకుండా రాస్తే అండ్ ప్రెస్ చేసి రాస్తే ఇలా అయితే వస్తుంది. సో ఇది నార్మల్గా రాసినప్పుడు అండ్ ప్రెస్ చేయకుండా అండ్ ప్రెస్ మీరైతే ఇక్కడ చూడవచ్చు, ప్రెస్ చేసినప్పుడు ప్రెస్ చేయనప్పుడు డిఫరెన్స్ అయితే. సో ఇది మనకి ఈ ఎస్ అనేది ప్రెస్ చేయకుండా రాసినప్పుడు అండ్ యూ అనేది ప్రెషర్ పెట్టి రాసినప్పుడు సో అక్కడ థిక్నెస్ అయితే వస్తుంది. సో ఇది కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఫోటోషాప్లో బ్రషెస్ ఉంటాయి కదా, సో ఆ బ్రషెస్లో కొన్ని ప్రెషర్ సెన్సిటివ్ బ్రషెస్ అయితే ఉంటాయి. సో వాటిని కూడా మీరైతే యూజ్ చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. అండ్ ప్రతిదీ మొత్తం మనం అయితే ఈ పెన్తోనైతే కంట్రోల్ చేసుకోవచ్చు, సెలెక్షన్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో రాసేటప్పుడు మనకి సౌండ్ అయితే వస్తుంది. సో మీరు వినొచ్చు, ఈ సౌండ్ అయితే వస్తుంది రాసేటప్పుడు. అండ్ ఇంకా మనం పెన్ పైన ఉన్న బటన్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రైటింగ్ టైంలో అయినా ఎడిటింగ్ టైంలో అయినా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇక్కడ మన దగ్గర పెన్ టూల్ అయితే ఉంది కదా, సో ఇప్పుడు లైక్ ఏదో ఒకటి రాసామనుకోండి. సో దీన్ని రబ్ చేయడానికి మనకి ఈ పెన్ టూల్ అయితే ఎరేజర్ టూల్ అయితే చేంజ్ అవుతుంది. అది కూడా ఎప్పుడైతే మీరు సర్టెన్ హైట్లో ఈ పెన్ని ఉంచినప్పుడే అదైతే మనకు చేంజ్ అవుతుంది. లైక్ ఆ కొంచెం హైట్ తక్కువ ఉన్నా కానీ మనకి అదైతే పెన్ టూ లాగానే అయితే ఉంటుంది, చేంజ్ అయితే అవ్వట్లేదు. సో ఇప్పుడు మీరైతే ఇక్కడ చూడండి, సో టెస్ట్ అని రాశాను కదా, సో ఇప్పుడు నేను ఈ బటన్ ప్రెస్ చేస్తున్నా, బట్ ఇదైతే మనకి పెన్ టూల్ లాగా అయితే చేంజ్ అవ్వట్లేదు. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇది పెన్ టూల్ లాగా అయితే చేంజ్ అవుతుంది. సర్టెన్ డిస్టెన్స్ లో పెట్టినప్పుడే అదైతే మనకి ఎరేజర్ టూల్ లాగా అయితే చేంజ్ అవుతుంది. మళ్ళీ ఆ డిస్టెన్స్ నుండి కొంచెం పైకి లేపినా అని అదైతే మనకి వెళ్ళిపోతుంది. సో స్టే అయితే ఉండట్లేదు. అండ్ ఇంకా ఈ బటన్స్ ని కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బటన్స్ ని యూజ్ చేసుకొని కూడా మనం డిఫరెంట్ వేస్ లో అయితే వర్క్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఇవి మెయిన్లీ ఎడిటింగ్ ఎప్పుడైతే యూజ్ అవుతాయి. సో ఈ వర్డ్ ప్యాడ్ లో మీరు చూసుకుంటే కర్సర్ ని మూవ్ చేయడానికి అయితే ఈ బటన్స్ అయితే యూజ్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఆ కర్సర్ అయితే మూవ్ అవుతుంది. అండ్ ఇవి ప్రెస్ చేసినప్పుడు ఈ మనకి బ్రాకెట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి, ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్స్ తో ఆ కర్సర్ అయితే ఒక 4 స్టెప్స్ అయితే మూవ్ అవుతుంది. స్పేసింగ్స్ ఇచ్చుకోవడానికి అయితే ఇవి అయితే యూజ్ అవుతాయి. సో అంతే, ఇది మనకి ఇందులో ఉన్న ఫీచర్స్ అండ్ యూజబిలిటీ అయితే. సో ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అనే విషయానికి వస్తే, సో ఆల్రెడీ నేనైతే దీన్ని ఒక 3 days నుంచి అయితే యూజ్ చేస్తున్నా. సో ఎడిటింగ్ టైంలో కొంచెం ఈజీగా అయితే అనిపించింది కొన్ని విషయాలలో, బట్ అదేవిధంగా ఇంకొన్ని విషయాలలో కొంచెం డిఫికల్ట్ కూడా అనిపించింది. అండ్ రైటింగ్స్లో కూడా బాగానే ఉంది. ప్రాపర్గా మనం రాసుకోవాలంటే ఇది అంత వర్క్ కాదు, జస్ట్ రఫ్ వర్క్ అయితే యూజ్ అవుతుంది అంతే. లైక్ బెటర్ ఎవరైతే ఎక్కువ క్రియేటివ్ సైడ్ ఉంటారో, లైక్ ఎడిటింగ్ సైడ్ ఉంటారో, సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అంతేగాని రైటింగ్ పర్పస్లో తీసుకుందాం అనుకుంటే మాత్రం యూజ్ అవ్వదు. అండ్ ఇంకా ఇందులో కూడా కొన్ని బెటర్మెంట్స్ చేయాల్సి ఉంది. మనకి పెన్స్లో షార్ట్ కట్స్ అయినా, బటన్స్కి కస్టమైజేషన్స్ అయినా, సో అట్లాంటివి అయితే ఉన్నాయి. సో ఒకసారి నేను వీళ్ళ యాప్ కూడా టెస్ట్ చేసి ఫ్యూచర్ వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాను. ఇదైతే నాకు కొంచెం ఓవర్ ప్రైస్ అని అయితే అనిపించింది. 1600 to 1800 మధ్యలో వస్తే బాగుండేది. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.